స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ అనేది ఒక కండిషన్ ఉన్నదండి. మస్క్యులర్ డిస్ట్రోఫీస్ అనే ఒక కండిషన్ ఉన్నది. ఇవి రెండు కూడా కొద్దిగా చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ తీసుకువస్తాయి. ఈ కొన్ని మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఈ పిల్లల లైఫ్ స్పాన్ కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఈ డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అని ఇట్లా కొన్ని ఉంటాయి. కొన్ని మస్క్యులర్ డిస్ట్రోఫీస్ కొంచెం అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వవు. ఈ పిల్లలకు మస్క్యులర్ డిస్ట్రోఫీలో మజిల్స్ వీక్ అయిపోతాయి. ఎట్లా అయితే పోలియోలో వీక్ అవుతాయో అదేవిధంగా మస్క్యులర్ డిస్ట్రోఫీలో ఈ మజిల్స్ వీక్ అయ్యి ఒక సైడ్ మజిల్స్ వీక్ అయ్యి ఒక సైడ్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎటు సైడ్ అయితే స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయో అటు సైడ్ స్పైన్ బెండ్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ గూని సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పైనల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది చాలా సీరియస్ కండిషన్. అది కొద్దిగా వాళ్ళకి నడవడంలో కూడా కష్టమవుతుంది. సేమ్ థింగ్ డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీలో కూడా పిల్లలు కింద కూర్చుని లేవలేకపోతారు. వాళ్ళు ఇట్లా 4 కాళ్ళ పైన లేచి మోకాలు పట్టుకుని థై పైన చేసి లేస్తారు. వాళ్ళు మామూలు పిల్లల్లాగా సడన్లీ దే డోంట్ గెట్ అప్. సో ఈ సపోర్ట్ తీసుకుంటారు, భూమి సపోర్టు, మోకాళ్ళ సపోర్టు, థై సపోర్ట్ తీసుకుని మెల్లగా లేస్తుంటారు. ఇటువంటివన్నీ పిల్లల్లో చూసినప్పుడు వాళ్ళ పిక్కలు కాఫ్ ఈ మజిల్స్ లావుగా ఉంటాయి. ఇదొక కండిషన్. దీంట్లో కూడా మీరు ఇట్లా ఉంటే ఇవన్నీ మస్క్యులర్ డిస్ట్రోఫీస్ అంటాం. వీటిల్లో వచ్చే స్కోలియోసిస్ కొంచెం తీవ్రతరంగా ఉంటుంది. వీటికి కూడా ఒక్కొక్కసారి బ్రేసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పట్టీల ద్వారా కానీ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం పెరగకుండా స్కోలియోసిస్ని. ఇంకా కూడా బాగా పెరుగుతుంటే ఆపరేషన్స్ చేసి వాటిని కరెక్ట్ చేస్తాం. ఇది ఈ న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్ అంటారు. ఇవి కొద్దిగా హై రిస్క్ సర్జరీస్ విత్ లాట్ ఆఫ్ మార్బిడిటీ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇవి చేస్తే వీళ్ళకు కరెక్ట్ టైంలో ఆపరేషన్స్ అవి ట్రీట్మెంట్స్ ఇస్తే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ బాగుంటుంది.